ఎవరు చెప్పారండి నువ్వు ఆ జాబ్ కొట్టలేవని? ఎవరు చెప్పారు నీకు ఆ సీట్ రాదని? ఎవరు చెప్పారు ఆ ఎగ్జామ్ లో నువ్వు పాస్ అవ్వని? ఎవరు చెప్పారు నీ యొక్క వివాహం ఘనంగా జరగదని? ఎవరు చెప్పారు నీ జీవితం కట్టబడదు, నీ జీవితం రిస్టోర్ అవ్వదు అని? బైబిల్ వాక్యం సరిపిస్తుంది. దేవునికి సమస్తం సాధ్యమే. ఫిలిప్పీ రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. నువ్వు ధైర్యంగా ఉండి నిలబడు, విశ్వాసంతో ముందుకెళ్ళు. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. వాక్యాన్ని ప్రతిరోజు కనీసం ఒక 5 సార్లు ఈ వాక్యాన్ని చదవండి. నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేయగలను, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేయగలను, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తం చేయగలను వాక్యాన్ని మాటి మాటికి చదువుతూ ఉండండి. అవును, నిన్ను బలపరచు వాని యందు నువ్వు సమస్తం నువ్వు చేయగలవు. ఆ జాబ్ నువ్వు కొట్టగలవు. నీకే వస్తుంది జాబ్. అవును, నీకే వస్తుంది. అవును, ఆ సీట్ నీకే వస్తుంది. మ్యారేజ్ అవుతుందా నాకు దేవుని చిత్తానుసారంగా? అవును, నీ వివాహమే ఘనంగా జరగబోతుంది. నేను పాడైపోయాను, చాలా పాపాలు చేశాను, దేవుడు నా లైఫ్ రిస్టోర్ చేస్తాడా? దేవుడు నన్ను క్షమిస్తాడు. దేవుడు నిన్నే క్షమిస్తాడు. ఆయన నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అంటే దేవుడికి ఇష్టం అంట. నేను చనిపోవాలనుకుంటే నువ్వు చనిపోవద్దు.